తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుమారుడిగా లోకేష్ రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. ఆయన మొదట్లో ఆయనకి అంత బాగా తెలుగు మాట్లాడటం రాదు, రాజకీయాలకు పనికిరాడు, ఏదో పప్పు అనేది. నిజానికి ఆయన అంతకుముందు హెరిటేజ్ సంస్థని నిర్వహించాడు, లాభాల్లోకి తీసుకొచ్చాడు. అవన్నీ ఆయనకి కార్పొరేట్ పరమైన ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మాస్ లీడర్గా తను ఎదగటం కష్టం అని చెప్పేసి ఎప్పటికైనా తెలుగుదేశంకి జూనియర్ ఎన్టీఆర్ దిక్కు ఆ టైప్లో చాలా ఇది తీసుకొచ్చారు, చాలా సూత్రీకరణ తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు లోకేష్ ఇప్పుడు మొన్న పాదయాత్ర దగ్గర నుంచి తనని తను మౌలు చేసుకుని ఇప్పుడు ప్రజామోదం పొంది, ముఖ్యంగా మంగళగిరిలో 90,000 మెజారిటీ, అంటే పోయినసారి ఓడిపోయిన నియోజకవర్గాన్ని మళ్ళీ ఒక ఛాలెంజ్గా తీసుకుని అక్కడ నిలబడి అక్కడ గెలవటము, అక్కడ ప్రజామోదం పొందటము, ఆ తర్వాత ఒక మెచ్యూరిటీ తోటి ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా తను ఓపెన్గా మాట్లాడుతున్నాడు. అందరికంటే నచ్చేది ఏంటంటే నేను పెద్ద బాగా చదువుకున్నాను కాదు, నాకు తెలుగు రాదు, ఇట్లాంటి విషయాలు ఓపెన్గా మాట్లాడటం వల్ల కొంత జనాల ఆమోదం పొందుతున్నాడు. అంటే ఓపెన్గా ఉంటున్నాడు, పారదర్శకంగా ఉంటున్నాడు, మనకు దగ్గరగా ఉంటున్నాడు అనేది ఇట్లా చాలా మెచ్యూరిటీ వస్తుంది. ఇట్లా ఈ లోకేష్లో జరిగిన ఈ పరిణితి ఫ్యూచర్లో ఇప్పుడు ఆయన ఒక తెలుగుదేశం నాయకత్వాన్ని చేపట్టాల్సిన వారసుడిగా ఆయన ఎంతవరకు పరిణితి సాధించారు, ఇంకా ఏమి పరిణితి సాధించాలనే దాని మీద మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ అన్వర్ బ్రహ్మయ్య గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి బ్రహ్మ. నమస్కారం. అదే ఇప్పుడు లోకేష్ స్టోరీ చూసాము. ఆయన ఏంటంటే ఒక సిల్వర్ స్పూన్ కాదు, గోల్డ్ స్పూన్ లో పుట్టాడు, ఏదో చదువుకున్నాడు. ఆయన పెద్ద బ్రైట్ స్టూడెంట్ కూడా కాదు. ఆయన మీద రకరకాల విమర్శలు అవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఒక అనివార్య పరిస్థితుల్లో, అంటే మొదట్లోనేమో ఆయన్ని వారసుడిగా తీసుకురావాలని కుటుంబ సభ్యులు ఏదో బలవంతం చేస్తే ఆయన ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశాడు అనేది ఒకటి వచ్చింది. ఆ టైంలో ఇక్కడ కేటీఆర్కి ఆయనకి కూడా ఇద్దరు చాలా మంది పోలికలు. ఈయన చాలా బాగా ఆసుగా ప్రసంగిస్తాడు, మాటకారి. లోకేష్ వల్ల అది కాదు. నెక్స్ట్ ఏమో ఆయన అమెరికాలో చదువుకున్న ఆయన బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, అందరితో డీల్ చేస్తాడని రకరకాల. ఇప్పుడు ఏమైందంటే తిరగబడింది. ఇక్కడ కేటీఆర్ ఇంట్లో కూర్చున్నాడు, అక్కడ లోకేష్ ఏమో యాక్టివ్ అయ్యాడు. ఈ పరిణామం మీద మీరేం చెప్తారు? ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది ఒక నానుడు ఉన్నది కదా, అది లోకేష్కి బాగా అన్వయించవచ్చు. మనకి మొదటిసారి ఆయన రాజకీయాల్లో వస్తున్నప్పుడు లోకేష్ వేరు. ఇందాక మీరు చెప్పినట్లు పాదయాత్ర చేసిన తర్వాత, ఇంకా చెప్పాలంటే అధికారంలోకి రెండోసారి వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తన తీరు చూస్తే అద్భుతం, చాలా పరిణితి కనిపిస్తుంది. రెండు కోణాలు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఎన్నికలు ఎక్కడైతే ఓడిపోయాడో పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లుగా ఆయన ఎక్కడైతే ఓడిపోయాడో మంగళగిరిలో అక్కడే 90,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. గెలిచిన తర్వాత విచిత్రం ఏంటంటే ఖాళీగా లేడు. రోజు ఉదయం పూట ఒక దర్బార్ లాగా ఇంటి దగ్గర నిర్వహిస్తున్నాడు. కొన్ని వందల మంది వచ్చి, విచిత్రం ఏంటంటే మేము విచారణ చేస్తే అక్కడికి వెళ్ళిన ప్రతి వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. ఎస్, నాకు పని అవుతుంది, నమ్మకం కలిగిందండి, నాకు పని అయిందండి చెప్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అక్కడ. అంటే అది పరిణితిని మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. లోకేష్ గారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన మీద పప్పు అని రకరకాల రోజా లాంటి వాళ్ళు చేశారు. నిజం చెప్పాలంటే కోర్టులో కనీసం తప్పులు లేకుండా పిటిషన్ కూడా వేయలేని వాళ్ళు పప్పు అవుతారా, ఈయన అవుతాడా? నిజంగా చెప్పాలంటే కోర్టుకి నోటీసులు సమాధానం వేసినప్పుడు అన్ని తప్పులతోనే వేసినాయి గత ప్రభుత్వం. కాబట్టి పప్పు గురించి మాట్లాడటం వాళ్ళకి హక్కు లేదు దానికి సంబంధించి. బట్ ఈయన పర్ఫెక్ట్గా వాడు చేసుకుంటూ వస్తున్నాడు. మీరు అన్నట్లుగా మూడో ఆశ ఎన్టీఆర్ వైపు చూసేవాళ్ళు, కానీ వాళ్ళు చూడట్లా. వాళ్ళ నమ్మకం ఏర్పడింది కార్యకర్తల్లో, సహా నాయకుల్లో కూడా. ఎస్, లోకేష్ మా నాయకుడు, ఆయన చేయగలడు అనే స్థితి వాళ్ళ నమ్మకం కలిగింది. ఆయన ప్రవర్తన నమ్మకం కలిగేలా చేసింది. ఆయన వ్యవహరిస్తున్న తీరు కూడా బాగుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ అవసరం తెలుగుదేశానికి లేదు అంటారా? వాళ్ళ లేదనే ఒక రకంగా ఇప్పుడు అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక జనాకర్షణ కలిగిన దానికి ఒకసారి ట్రయల్ కూడా వేశారు. అవును. ఇంకా ఇవాళ సినిమా ప్రారంభంలో నాయకులు కూడా చాలా మంది హీరోల కొడుకులు హీరోలకు వచ్చి ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, పనికి రాకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ కష్టపడిన వాళ్ళు నిలదొక్కున్నారు. దానికి సంబంధించి ఎంట్రీకి పనికి వస్తుంది ఏది వాళ్ళు ప్రవేశానికి ఆ రంగంలో. కానీ స్థిరపడాలంటే వాళ్ళ కృషే కావాలి. లోకేష్కి సంబంధించి కూడా ఆ ప్రవేశానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క లేదా తాత ఎన్టీ రామారావు గారి యొక్క ఇమేజ్ పనికి వచ్చిందేమో, కానీ
వారసత్వం. బట్ ఆయన నిలబడాలంటే ఆయన గొప్పతనమే కావాలి. ఆయన గొప్పతనాన్ని ప్రదర్శించే రీతిగా ఇవాళ ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి నాయకుల్లో, కార్యకర్తల్లో నమ్మకం ఏర్పడింది. ఎస్, భవిష్యత్ నాయకుడు లోకేషే, నాకు ఎన్టీ రామారావు లేకపోయినా పర్వాలేదు మాకు అనే స్థితికి. ఎందుకంటే ఎన్టీ రామారావు లేదా మరో సినిమా నాయకుడైనా కూడా ప్రజాదరణ ఉన్నా రాజకీయంగా వాళ్ళు సరైన ఎత్తుగళ్ళు వెనుక ఫేజూర్ అవుతారు వాళ్ళు. మనకి చాలామంది, కృష్ణ గారు వచ్చారు రాజకీయంగా, ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు కదా, అదే పార్లమెంట్ సభ్యుడు చేశాడు. అట్లాగే సినిమాకి సంబంధించి చాలామంది వాళ్ళు వచ్చి నిలబడలేదు, ఎందుకంటే రాజకీయంగా సక్సెస్ కాలేదు. సినిమాలో వాళ్ళు సక్సెస్ అయితే కావచ్చు. అట్లాగే రాజకీయ నాయకుడు అనేవాడికి ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం సంపాదించగలగాలి. అది లోకేష్ చేస్తున్నాడు. ఎంత చేయకపోతే నీకు 90,000 మెజారిటీ వస్తుంది. ఓడిపోయిన తర్వాత ప్రతి ఇంటికి ఆయన యొక్క సహకారం అందింది. ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు ప్రతి ఇంటికి 50,000, ప్రతి ఇంటికి వెళ్ళలా, ఆయన చెప్పిన టార్గెటెడ్గా కొంతమందికి వెళ్ళి అంతే తప్ప అందరికి వెళ్ళ. ఇక్కడ అట్లా కాదు. మంగళగిరిపై విచారణ చేస్తే 90% వీళ్ళల్లో నాకు ఒక రకమైన సహకారం కావాలి, మీకు ఒక రకమైన సహకారం కావాలి, మీ అవసరాన్ని బట్టి ఆయన సహకారం అందించాడు. కాబట్టి వాళ్ళు అక్కడ సక్సెస్ఫుల్. ఇప్పుడే కాదు, ఇంకా స్థిరపడతాడు, ఇంకా ఆయన తిరుగులేదు. ఆయన లైఫ్ లాంగ్ మంగళగిరే ఇంకా ఆయన యొక్క కాన్స్టిట్యున్సీ. అదే అంటే ఇప్పుడు మనం ఫైనల్గా ఒక మాట అనుకోవచ్చా ఏంటంటే, ఎన్టీఆర్ నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ వారసుడుగా ఇంకా లోకేష్ స్థిరపడినట్టేనా? ఎందుకంటే మొన్నటి వరకు ఇప్పుడు ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ రావాలి, చంద్రబాబు తర్వాత ఈ పార్టీ నిలవదు అనేది కొన్ని వచ్చినాయి. అట్లాగే కమ్మ సామాజిక వర్గానికి కూడా ఇప్పుడు రామోజీరావు లాంటి వాళ్ళు, రాధాకృష్ణ లాంటి వాళ్ళు, వీళ్ళు కూడా లోకేష్ వల్ల కాదని కొంత ఫీడ్బ్యాక్ ఇచ్చారని కూడా కొన్ని మాటలు వచ్చినాయి. అంటే అవన్నీ వచ్చాక ఇప్పుడు ఈ జరిగిన పరిణామాల్లో ఇప్పుడు మీ విశ్లేషణ ఏంటి ఈ విషయం మీద? ఈ పనికిరాడు అని చెప్పేసి అన్నట్టుగా సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు అండి. అదే రాధాకృష్ణ గారు కానీ రామోజీరావు సంబంధించిన వాళ్ళు కూడా అంత తేలిగ్గా బయటపడి ఎవరు చెప్పరండి. ఏదైనా ఉన్నా ఫీడ్బ్యాక్ అందిస్తారు తప్ప అట్లా చెప్పరు. కానీ వాళ్ళు సోషల్ మీడియాలో ఫేక్ వల్ల దానికి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చూసారా ఆయన గురించి ఆయనే అన్నాడు అని చెప్పుకోవడానికి పొన్నిపోస్తుంది కానీ కాదు. కానీ ఇక మీరు చెప్తున్నట్టుగా లోకేష్ గారు భవిష్యత్తే ఎన్టీఆర్ అవసరం ఉండదా అంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే ఎన్టీఆర్ అవసరం ఉండదనే చెప్పాలి. అయితే దీన్ని ఇంకా పెంచుకోవాలి లోకేష్ గారు, వాళ్ళు ఉన్న స్థాయిని ఇంకా పెంచుకోవాలి. ఇది చాలదు, ఎందుకంటే ఇద్దరు వస్తే మళ్ళీ ఘర్షణ అయింది, నాయకత్వ పోటీ వస్తుంది, ఇద్దరు వచ్చే ప్రసక్తి లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏం చెబుతున్నాడు, 2-3 ఇంటర్వ్యూలు కూడా చెప్పాడు, నేను ఇప్పుడు నా కెరీర్ పరంగా ఉన్నాను, నాకు 50 ఏళ్ళు దాటిన తర్వాత ఆలోచన చేయాల్సిన అవసరం ఇప్పుడు కాదు ఇది అని చెప్తున్నాడు. దానికి సంబంధించి ఆయన ఇంకో 50 ఏళ్ళు దాటిన తర్వాత అంటే ఇంక 2-3 ఎలక్షన్స్ జరగాలి. ఇంకా అప్పటికి ఏ పరిస్థితులు ఎట్లా ఉంటాయి చెప్తాం. ఆయన సినిమా రంగంలో ఉన్నాడు, ఈయన రాజకీయ రంగంలో ఉన్నాడు, ఈయన ఎక్కువ స్థిరపడే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి. అంటే ఈ హరికృష్ణకి సంబంధించిన మద్దతుదారులుగా ఉన్న కొడాలి నాని, ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని రెచ్చగొట్టడానికి, ఇప్పుడు లోకేష్ ని జూనియర్ ఎన్టీఆర్ ని కంపేర్ చేయడానికి వీటికి ప్రయత్నించారు. అంటే మొన్నటి ఎలక్షన్స్ తర్వాత ఇక వాళ్ళందరూ మూతపడ్డాయి, నిజంగానే మూతపడ్డాయండి. మీరు చెప్పినట్టుగా కొడాలి నాని లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే కావాలని చెప్పేసి కంపేర్ చేస్తున్నట్టుగా కొన్ని నిజమైన కామెంట్లు ఉంటే కొన్ని ఫేక్ కామెంట్లు తీసుకొచ్చి చంద్రబాబుని సంబంధించిన పార్టీని డౌన్ చేయాలని ఉద్దేశంతో ఆ తరహా చేశారు. లోకేష్ని దెబ్బ కొట్టాలని ఇట్లా చేశారు. నిజంగా వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా ప్రేమ ఉందంటే నేను నమ్మను. ఎందుకంటే ఒక చోట ప్రేమ ప్రదర్శించే వాళ్ళు ఆ పార్టీ మొత్తమే చూపిస్తారు. అంటే వాళ్ళు కేవలం వ్యక్తిగత స్వార్థంతో ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు తప్ప పార్టీ పరమైనటువంటి ప్రేమతో కాదు దానికి సంబంధించి. సో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి వాళ్ళు వాడుకున్నది వాళ్ళ స్వార్థం కోసమే జూనియర్ ఎన్టీఆర్ వాడుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్కి మేలు చేయాలి మాత్రం కాదు వాళ్ళు చేసిన ప్రయత్నం. కాబట్టి రేపొద్దున భవిష్యత్తులో కూడా ఈయన రాజకీయ రంగంలో ఉన్నారు. మీరన్నట్టుగా ఎన్టీ రామారావు గారికి ఒకళ్ళు రాజకీయ రంగ వారసుడు అని చెప్పుకుంటే ఇంకో ఆయన సినిమా రంగానికి వారసుడుగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని చెప్పుకుంటే తప్పేం లేదు. రేపు పొద్దున నేను చెప్పాను కదా 3 ఎన్నికల తర్వాత 15 ఏళ్ల తర్వాత పరిస్థితులు మనం ఇవాళ అంచనా వేయలేం కదా ఎవరు ఎట్లా ఉంటారు అని చెప్పి. సో ఇవాళకి మాత్రం
లోకేష్ స్థిరమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నాడు, దాంట్లో అనుమానం లేదు. అంటే ఇప్పుడు తెలుగుదేశానికి చంద్రబాబు తర్వాత వారసుడు, ఎందుకంటే ఆయనకి వయసు వచ్చింది కాబట్టి వారసుడు ఎవరు, దీన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారనేది ఆ సామాజిక వర్గాల్లో కానీ ఆ పార్టీ శ్రేణుల్లో కానీ మొన్నటిదాకా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవును, ఇప్పుడు వాటన్నిటిని ఈయన నివృత్తి చేయగలిగాడంటే ఖచ్చితంగా 5 ఏళ్ళు టైం ఉందండి. ఇంకా చంద్రబాబు నాయుడు వయసు వచ్చినప్పటికీ కూడా ఆయన ఆలోచన ధోరణి కానీ శారీరక స్థితి, మానసిక స్థితి చాలా 100% పర్ఫెక్ట్గా ఉంది. ఇంకో 5 ఏళ్ళు తిరుగులేదు. అధికారాన్ని ఇంకా ఎక్కువ ఆయన్ని పెంచుద్ది, ఆయన ఆయుష్ని పెంచుద్ది, ఆయన శక్తిని పెంచుద్ది. సో కాబట్టి 5 ఏళ్ళకి లోకేష్ ఇంకా పర్ఫెక్ట్గా తయారవుతాడు. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా అవుతాడేమో ముఖ్యమంత్రి. నష్టం ఈ 5 ఏళ్ళలో మాత్రం కాడు, ఖచ్చితంగా చేసే ఉద్దేశం లేదు. ముఖ్యమంత్రి అని కూడా కాదు, తెలుగుదేశానికి ఒక లీడర్ చంద్రబాబు తర్వాత వారసుడు కావాలి. ఇవాళ మీరు గమనించారో లేదో, 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ విధానంలో మార్పు వచ్చింది. అంతకుముందు ఎంతసేపటికి అధ్యక్షుడు అంటే సామాజిక వర్గం నుంచే ఉండేవాళ్ళు, మనం వేరే చూసేవాళ్ళం కాదు. కానీ ఇవాళ ఎప్పుడైతే జాతీయ పార్టీ అయిందనుకో, అక్కడ ఒక బీసీ సామాజిక వర్గ నేహితులు ఉండి ఇంకొక బీసీ సామాజిక తెలుగుదేశం తెలంగాణలో ఉంటున్నారు. వీళ్ళిద్దరి మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ మీకు తెలియకుండానే ఇతర సామాజిక వర్గాలు కూడా ఆ నాయకత్వ స్థాయికి ఇష్టమున్నా లేకపోయినా పార్టీలో హెడ్డే కదా, పార్టీ అడ్జస్టెడ్ అంటే. ఇవాళ ఇప్పుడు అచ్చెన్నాయుడు తర్వాత ఇంకో మనిషి వచ్చాడు, ఆయన కూడా బీసీనే. ఇవాళ ఆయన హెడ్, పార్టీ ఎవరైనా కూడా పార్టీ సమావేశం జరుగుతున్నప్పుడు అధ్యక్ష అంటూ పార్టీ అధ్యక్షుడు చెప్పినట్టు వినాల్సిందే. కాబట్టి ఇవాళ ఆ పార్టీ పరంగా స్థిరంగా ముందుకెళ్తుందని చెప్పాలి. అంటే చంద్రబాబు నాయుడు ముందుగానే సీనియర్స్ అందరినీ పక్కన పెట్టి ఇప్పుడు ఒక టీం లోకేష్ అనే విధంగా, అంటే వీళ్ళందరూ కూడా ఈయనకి సమవయస్కులు కానీ ఈయనతో వేవ్ లెంగ్త్ కలిసే వాళ్ళని కానీ ఆ గ్రౌండ్ ఏర్పాటు చేశాడు అని చెప్పేసి ఒకటి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మొన్న మంత్రివర్గంలో అంటే టీం లోకేష్ ని ఇప్పుడు పునాది పడినట్టేనా ఈసారి? ఇప్పుడు తప్పేం లేదు సార్, మీకు ఆయన 2 యూత్ ఉండాలి, అట్లాగే అనుభవం ఉండాలి. ఆ 2 సమతుల్యం చేసుకుంటూ పోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన సమకాలికులంతా యూతే కదా, ఆయన యూతే కదా. ఎన్టీ రామారావు గారు వచ్చిన టైంలో ఏంటంటే ఆయన పెద్దవాడు, రాజకీయాల్లో సంబంధించి సమకాలికులు ఎవరు లేరు ఆయనకి. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో లేరు కాబట్టి ఆయన కేవలం పక్కన చూపించేసి ఒక మంచి మనిషిగా చూపించారు. అంతే చంద్రబాబు నాయుడు వర్గంతోనే నడిచింది దానికి సంబంధించి. ఇప్పుడు ఏంటంటే 2 యూత్ని ప్లస్ అనుభవాన్ని 2 కలిపి ప్రయాణం చేసే విధంగా వాళ్ళ పరిపాలన విధానం ఉంది. అది మంచిదే, మనం అందులో ఆహ్వానించదగినటువంటి పరిణామం. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ కావాల్సిన పునాది ఏర్పడింది అంటారా? ఎస్, ఏర్పడుతుంది, ఇంకా ఏర్పడింది. ఇప్పటికీ ఇది ఇంకా ముందు ఇంకా బాగా బలంగా ఏర్పడుద్ది. ఎందుకంటే వీళ్ళు రాజకీయాల నుంచి తప్పుకునే సమయానికి వీళ్ళందరూ కూడా వచ్చి నిలబడతారు. వాళ్ళు కూడా రేపు పొద్దున వాళ్ళు ఆ స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన యూత్ కూడా ఇంకో వర్గం తయారవుద్ది. సో కాబట్టి ఇది అనివార్యమైనటువంటి పరిస్థితి. ఇది సీనియర్సు ఫ్రెషర్సు ఇద్దరు కలిపి వెళ్ళాలి. అట్లా లోకేష్కి సంబంధించినటువంటి అంశం తప్పేం లేదు. పార్టీలో ఆయన జనరల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అన్ని పార్టీకి సంబంధించి పార్టీ పట్ల అవగాహన, కార్యకర్తలు ముందుకు తీసుకెళ్ళడం అనేది అవసరం. ఆయనకి 2 కేటగిరీలు 2 కూటములు కలిసి ముందుకు వెళ్ళడం అవసరం. ఇప్పుడు ఈ టోఫెల్ వీటికి సంబంధించి కూడా ఆయన మన కామెంట్లు చేశాడు. 3వ తరగతిలో వాళ్ళకి అక్షరాలే రావు, అసలు ఉచ్చారణకు సంబంధించిన ఫండమెంటల్స్ తెలియదు, వాళ్ళందరికీ 3వ క్లాస్ నుంచి టోఫెల్ సెక్షన్ అని ఇట్లా కొన్ని పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన ఏదో వీళ్ళందరూ పేదలు పెత్తందారులాగా మనం పేదలందరినీ ముందు అమెరికా తీసుకెళ్లిపోయే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ విద్యా సంస్థల ప్రభావానికి గురై ఉంటాడు. ఆయన కాన్వెంటు కొత్తగా పెట్టే యజమానులు ఏం చేస్తారంటే, మా దగ్గర 6వ తరగతి నుంచే ఐఐటికి సంబంధించి, 6వ తరగతి నుంచే ఐఐఎంకి సంబంధించి, 6వ తరగతి నుంచే సివిల్ సర్వీస్ కోచింగ్ ఇస్తాం. అటువంటి ప్రభావానికి గురై టోఫెల్కి సంబంధించి పెట్టాడేమో, కానీ అది సాధ్యమే కాదండి ఎవరికి కూడా. పిల్లలు వాళ్ళ వయసు ఎంత, వాళ్ళకి సంబంధించిన అవగాహన ఏంటి, టోఫెల్ అంటే వాళ్ళకేం తెలుస్తుంది. 8th 9th క్లాస్ వచ్చిన పిల్లలకే తెలీదు. అదే మోసం చేయటం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళకే టోఫెల్ గురించి తెలియదు, శిక్షణ తీసుకుంటున్నారు. ఇవన్నీ ఏంటంటే ఫేక్ సంబంధించి వాళ్ళ స్వార్థం కోసం మేమేదో చేస్తున్నాం ప్రజల్ని భ్రమంప చేయటం కోసం చేసే ప్రచారాలు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఇప్పుడు ఎందుకంటే విద్య వైద్యం 2 కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఇప్పుడు విద్యకు సంబంధించి నేను చాలా చేశాను, ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టడము, లేదంటే విద్యకు సంబంధించిన స్కూళ్ళ అన్నింటినీ కూడా ఫేస్ లిఫ్టింగ్ ఇచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా చెప్పుకున్నాడు.
అంటే ఇప్పుడు అవన్నీ కొన్ని ఈయన మార్పులు అవి చేస్తున్నాడు. విద్యాశాఖ మంత్రిగా ఈయన పనితీరు ఎట్లా ఉంది? మీకు గమనించే ఉంటారు, ఇంగ్లీష్ మీడియం అనేది చంద్రబాబు నాయుడు ఫస్ట్ ప్రవేశపెట్టాడు అండి. అయితే అన్నిటికీ చేయలే. ఆయన ఏం చేశాడు, విడివిడిగా 2 స్ట్రీమ్స్ పెట్టారు. అదే మున్సిపాలిటీ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాడు మున్సిపాలిటీలో. ఎవరికైతే ఆసక్తి ఉందో దాంట్లో చేరవచ్చు అని చెప్పాడు. తెలుగు మీడియం స్కూల్స్ వేరే ఉన్నాయి, దాంట్లో చేరవచ్చు అని చెప్పాడు. ఇతను ఏం చేశాడంటే అసలు తెలుగు మీడియం అనేది లేకుండా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చెప్పేసి తీసుకొచ్చి రుద్దే ప్రయత్నం చేశాడు. ఒకటి ఇంగ్లీష్ అవసరమే, అట్లాగే తెలుగు అనవసరం అని కాదు కదా. తెలుగు పట్ల మనకు అవగాహన ఉండాలి, భాష మీద మనకి విశ్వాసం కలిగి ఉండాలి, ఆ ప్రేమ ఉండాలంటే చదువు ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ తెలుగు ఉండాలి, ఇంగ్లీష్ మీడియం కొనసాగాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి అంశం కూడా గతంలో చెప్పింది కూడా ఆయన అదే. కాకపోతే దాన్ని సరిగా ఆయన ప్రొజెక్ట్ చేసుకోలేకపోయాడు. ఈయన ఏం చేశాడంటే ఈ ప్రైవేట్ కార్యక్రమంలో మోజులో ఉన్న ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అట్లా మోజు పడ్డారు తప్ప సరైన విద్యా విధానం ఏంటంటే తెలుగు భాష ఇంగ్లీష్తో 2 కలిపి ప్రయాణం చేయడమే సరైన విద్యా విధానం. అదే ఇప్పుడు ఐటీ శాఖగా కూడా ఇప్పుడు ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు రాష్ట్రానికి ఇప్పుడు ఐటీ కంపెనీలు రావటం వాటికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక అంశంగా ఉంది. అవునండి. ఇప్పుడు మీకు పెర్ఫార్మెన్స్ ఐటీ మంత్రిగా ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా? ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం రాష్ట్ర విభజన తర్వాత వచ్చినప్పుడు విజయవాడ చుట్టుపక్కల కొన్ని ఐటీ కంపెనీలు, విశాఖపట్నం ఐటీ హబ్గా డెవలప్ చేస్తామని 2 అంశాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ 2 పక్కన పడ్డాయి. ఉన్న వాటిని వేధించటం, ఈయన విధానాలు చూసి కొత్త కంపెనీలు కూడా రాకుండా పోయినాయి. ఇప్పుడు వీళ్ళకి దూరదృష్టి ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. పైగా ఐటీ పట్ల చంద్రబాబు నాయుడికి ఎంతైతే అవగాహన ఉందో అదే అవగాహన అందిపుచ్చుకున్నాడు లోకేష్. కాబట్టి ఈ ఐటీ విద్యా విధానం, ఐటీ పరిశ్రమ అభివృద్ధి ద్వారానే ఎప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి, మనకు ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేయలేనటువంటి అభివృద్ధిని ఐటీ కంపెనీలు చేశాయి. బీసీ కులాల్లో కానీ ఎస్సీ కులాల్లో కానీ వాళ్ళ నెలకి ₹1,00,000 సంపాదించి తమ కుటుంబాన్ని వాళ్ళ విదేశాలకు వెళ్ళి తమ కుటుంబాలను అభివృద్ధి పదం చేసింది ఏంటంటే ఐటీనే. కాబట్టి ఐటీ పట్ల అట్లా అభివృద్ధి జరుగుద్దని తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే అంశాన్ని అందిపుచ్చుకున్నవాడు లోకేష్. కాబట్టి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారని అనుకుంటున్నాను. అదే ఇప్పుడు ఇంకా లోకేష్ ఇప్పుడు వాళ్ళ తండ్రి జైల్లో ఉన్నప్పుడు కానీ పాదయాత్ర సందర్భంగా కానీ అంటే ఆ రోజు జైలుకి రావటం, జైలు దగ్గరికి పవన్ కళ్యాణ్ రావటం అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఒక టైంలో పవన్ కళ్యాణ్కి లోకేష్ ఇద్దరికి మధ్య కొంత పోటీ వస్తుంది అంటే ఇద్దరు యువకులని కూడా అనుకున్నారు. దాన్ని ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? మీకు దానికి చిన్న ఉదాహరణ చెప్తారు. మీరు గమనించి ఉంటే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత లోకేష్ వెళ్ళి పవన్ కళ్యాణ్కి పాదాభివందనం చేశాడు. చేనివలా ఆయన చేశాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య పోటీతత్వం లేదు, ఆయన యొక్క పెద్దరికాన్ని గుర్తించాడు లోకేష్ అంటానికి ఇది ఒకటి చాలండి. కొంత ఆయన ఫస్ట్ లెసన్స్ నేర్చుకున్నాడు అని చెప్తాను. వీటన్నిటికి మించి కష్ట సమయంలో తండ్రికి పార్టీకి ఆశ్రయంగా నిల్చున్నాడు పవన్ కళ్యాణ్. ఆ విషయాన్ని గుర్తించి పరిణితితో వ్యవహరించాడు లోకేష్. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య భవిష్యత్తులో పోటీ వస్తుందని చెప్పి నేనైతే అనుకోవట్లా. ఒకే పార్టీలో ఒకళ్ళు పరస్పరం గౌరవించే విధంగానే వాళ్ళిద్దరు ఉంటారు. ఖచ్చితంగా ముందుకెళ్ళదు ఇది కూడా. ఏదైనా కానీ ఇప్పుడు లోకేష్ ముందు పప్పు అనిపించుకున్నా సరే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదా జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉంటుంది తెలుగుదేశానికి, ఆయన ఎప్పుడైనా నాయకుడు అవుతాడు అని అనుకున్న మాటకి ఇంకా అవకాశం లేకుండా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కేవలం ఎన్టీఆర్ నటనకి ఆయన వారసుడిగా ఉంటాడు. లోకేష్ మాత్రం తెలుగుదేశానికి ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా నిలబడే స్థాయికి వచ్చాడు. ఆయన రోజు రోజుకి పరిణితి సాధిస్తున్నాడు. ఒక మంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ వ్యవహారాలు చూడటంలో కూడా మెచ్యూరిటీ సాధించాడని చెప్పేసి బ్రహ్మయ్య గారు చెప్తున్నారు. ఈ విశ్లేషణ అందించినందుకు బ్రహ్మయ్య గారు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.